భూములను కూడా స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పై ఏసీబీ ఫోకస్ చేసింది. భూముల రిజిస్ట్రేషన్ లో అక్రమాలకు పాల్పడినట్టుగా జోగి రమేష్ పై ఆరోపణలున్నాయి. రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు అధికారులు. ఇంటిని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుని మరీ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రతినిధి హసీనా లైవ్ లో జాయిన్ అవుతారు. మరింత సమాచారం ఇచ్చడానికి హసీనా, సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుతో పాటుగా అగ్రిగోల్డ్ వివాదంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. ఈరోజు ఉదయం నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఇబ్రహీంపట్నంలో ఉన్న ఇంటిపైన ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. మొత్తం అంతా 3 స్టోరీస్ బిల్డింగ్ అంతా వాళ్ళు తన ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారులు తీసుకుని మొత్తం ఫైల్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ప్రధానంగా ఆయన పైన ఉన్న ఆరోపణలు ఏంటంటే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి, అంటే ఆయన హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సర్వే నంబర్లు మార్చి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి కేసులు నమోదై ఉన్నాయి. అయితే అగ్రిగోల్డ్ కు సంబంధించిన వాళ్ళే దీనిపైన కోర్టులో కేసు వేసిన తర్వాత దానిపైన కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఆయనతో పాటు 9 మంది అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా ఈ కేసులో సస్పెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి 15 మంది అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కేసు ప్రధానంగా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఇది సిఐడి అండర్ లో ఉన్న అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి దాంట్లో ఉన్న భూములు ఏవైతే స్వాధీనం చేసుకుంటున్నారో సిఐడి అధికారులు ఆ కేసు నడుస్తున్న సమయంలో వాటి సర్వే నంబర్లు, అంబాపురంలో ఉన్న భూమికి సంబంధించిన సర్వే నంబర్లు వాళ్ళు మార్చేసి జోగి రమేష్ వాళ్ళ బంధువుల పేర్ల మీద దానిపైన రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ఆయన పైన ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. సో ఈ సోదాలు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది.